రిజర్వేషన్ల కేంద్రంగా జరిగిన హింస మతం రంగును పులుముకుంది. బంగ్లాదేశ్ అంతటా ఇప్పుడు హిందువులు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి జరుగుతుందోనని భయాందోళనలో బతుకుతున్నారు. ఈ దాడులకు బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపిస్తున్న యూనస్ సర్కార్ ఆర్జీఎం పోస్తోంది. కనీసం శాంతి భద్రతల్ని అదుపు చేయలేని చేతగాని స్థితిలో బంగ్లాలో ప్రభుత్వం పాలన సాగిస్తోంది. అధికారం కాపాడుకోవాలంటే ఇప్పుడు ఎన్ని దాడులు జరిగినా కిమ్మనకుండా ఉండాలన్న వ్యూహాన్ని యూనస్ పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే ఆ శాంతి భద్రతల అంశమే భవిష్యత్తులో బంగ్లాలో మరో భారీ మారణ హోమానికి కారణం కావచ్చని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని పీఠం నుంచి షేక్ హసీనా దిగిపోయిన సమయంలో బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న తీవ్ర నిరసనల సమయంలో ఆ దేశంలో ఉన్న జైళ్లలోని వందలాది మంది ఉగ్రవాదులు, కరడుగట్టిన నేరస్తులు పరారీ కావటం తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఇలాంటి వారు బయటికి రావటం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అని బంగ్లాదేశ్ వాసుల్లో కొత్త గుబులు నెలకొంది. అల్లర్లు జరుగుతుండగానే పక్కా ప్లాన్తో కరడుగట్టిన నేరస్తులు జైలు నుంచి పారిపోయారని తెలుస్తోంది. నేరస్తులు పారిపోవటం వెనుక జైలు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జైళ్ల నుంచి వందలాది మంది టెర్రరిస్టులు, ఉరిశిక్ష పడిన హంతకులు, ఇతర నేరస్తులు పారిపోయిన వారి ఆచూకీ ఇప్పటికీ కనిపించడం లేదు. వారి జాడ ఇప్పటికీ దొరక్కపోవటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమం సమయంలో జైళ్లను బద్దలు కొట్టి భారీగా కరడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన హంతకులు పరారయ్యారు. వారిలో 700 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని బంగ్లాదేశ్ జైలు అధికారులు వెల్లడించారు. ఇక షేక్ హసీనాపై తిరుగుబాటు జరిగిన సందర్భంలో చెలరేగిన ఆందోళనల్లో బంగ్లాదేశ్ వ్యాప్తంగా 2200 మంది ఖైదీలు తప్పించుకున్నట్లు జైళ్ల శాఖ చీఫ్ సయీద్ మహమ్మద్ మోతేర్ హోసైన్ తెలిపారు. ఇక పరారీలో ఉన్న 2200 మందిలో దాదాపు 1500 మందిని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ భద్రతా బలగాలు తిరిగి అదుపులోకి తీసుకుని జైళ్లకు తరలించినట్టు జైళ్ల శాఖ చీఫ్ పేర్కొన్నారు. పరారీలో ఉన్న 700 మంది ఖైదీల్లో 70 మంది వరకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు, ఉరిశిక్ష పడిన ఖైదీలు ఉన్నట్లు వెల్లడించారు. జూలై 19వ తేదీన బంగ్లాదేశ్ అల్లర్ల సందర్భంగా ఢాకా నగరానికి తూర్పున ఉన్న నార్సింగి జైలుపై వందల మంది దాడి చేసి నిప్పంటించారు. ఆ తర్వాత జైల్లో ఉన్న వేలాది ఖైదీలను విడిపించారు. ఈ ఘటన జరిగిన తర్వాత వారాల్లో బంగ్లాదేశ్లోని మరో 4 జైళ్లపై కూడా దాడులు జరిగాయి. ఇందులో అత్యంత కరడుగట్టిన నేరస్తులను ఉంచి కషింపూర్ జైలు కూడా ఉండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పరారీలో ఉన్న ఖైదీల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రతినిధి ఇమామ్ హోసైన్ సాగర్ వెల్లడించారు. ఇప్పటికే తప్పించుకుపోయిన వారి సమాచారాన్ని బంగ్లాదేశ్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించినట్లు వివరించారు. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం వీడిన తర్వాత బెయిల్ పొందిన ఉగ్రవాదులపై కూడా తమ నిఘా ఉందని స్పష్టం చేశారు. ఇలా ఉగ్రవాదులు జైళ్ల నుంచి పారిపోవటం జాతీయ భద్రతా సమస్యగా మారుతుంది. పారిపోయిన ఉగ్రవాదులకు ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వీరిని అదుపులోకి తీసుకోకపోతే దేశంలో విధ్వంసకర దాడులకు పాల్పడొచ్చని తెలుస్తోంది. అయితే వీటన్నింటినీ యూనస్ ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని షేక్ హసీనా మద్దతుదారులు అంటున్నారు. బంగ్లాదేశ్లో ఉగ్రవాదులు జైలు నుంచి పారిపోవటం ఆ దేశానికే కాదు, సరిహద్దు దేశాలకు కూడా ఉగ్ర ముప్పును తెచ్చిపెట్టొచ్చన్న అంచనాలున్నాయి. అయితే జైలు నుంచి పారిపోయిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఇప్పటికే పాకిస్తాన్కు పారిపోయారన్న ప్రచారం జరుగుతోంది. పారిపోయిన ఉగ్రవాదుల్లో పలువురికి పాకిస్తాన్లో ట్రైనింగ్ తీసుకున్న ట్రాక్ రికార్డుంది. దీంతో వీళ్లు మళ్లీ పాకిస్తాన్ పారిపోయారని తెలుస్తోంది. దాదాపు 70 మంది కరడుగట్టిన ఉగ్రవాదులు ఇప్పటికే బంగ్లా బార్డర్ దాటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దేశ భద్రత కన్నా పదవికాంక్షే యూనస్లో ఎక్కువగా ఉందని, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే పారిపోయిన ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి స్కెచ్ వేస్తారన్న ప్రచారం బంగ్లాలో జోరుగా సాగుతోంది. మొత్తంగా బంగ్లాలో అశాంతి రాజ్యమేలుతోంది. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన బంగ్లాలో త్వరలోనే పాకిస్తాన్ వంటి ఆర్థిక అసమాన పరిస్థితులు ఏర్పడతాయని విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాలో ఇకపై ఎన్నికల ప్రక్రియ ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్లో 7% ఉన్న మైనారిటీ హిందువుల జనాభా 2% పడిపోవచ్చన్న వాదనలు బలంగా